మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో చేరికుడి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు, నిండు వందనాలు. సేవకులు కూడా వందనాలు, అలాగనే సంఘ పెద్దలకు కూడా వందనాలు. మోషే గ్రంథం 14వ అధ్యాయము 5వ వాక్యం చదువు సిస్టర్. కొంచెం ఎవరైనా సరే త్వరగా అందించండి. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మీకు ఉందును, ఆ తామర పుష్పము పెరుగునట్లు వారు అభివృద్ధి నొందుదురు. లెబానోను పర్వతము దాని వేర్లు తన్నునట్లు వాళ్ళు తమ వేర్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలమవును. ఒలీవ చెట్టుకున్న సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతని కొన్నును. అతని నీడయందు నివసించు వారందరూ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అనండి. చేతులు ఇట్టెత్తాలి. హల్లెలూయా. ఓ చక్కటి వాగ్దానం ఏమిటో తెలుసా? చెట్టుకు మంచున్నట్లుగా నేను అతనికి ఉండేదను. నాకెలిచాడు తలకాయ కిందకి పెట్టకు. ప్రైజ్ లార్డ్. చెట్టుకు మనసున్నట్టుగా నేను ఇక మీదట అతనికి ఉండేదను. నాకెళ్ళి చూడాలి చక్కగా. అతనికి నేను ఉండేది. ఎందుకుంటాడు ఆయన? చెట్టుకు ఉన్నట్టుగా మనస్సు, ఆ యొక్క మనసు ఆ చెట్టుకు తోడై ఉన్నట్టుగా అని పోల్చాడు ఆయన. అంటే ఈ చెట్టుకు ఈ మనసు ఉన్నంత వరకు ఏ ప్రాబ్లము లేదు. అందుకనే ఆ ఇజ్రాయేల్ ప్రజలతో ఈ వాగ్దానం చేశాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలకే కాదు ఈ వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరికయ్యా అంటే మన ఆత్మీయులైన మనకు కూడా ఈ వాగ్దానం. ఎందుకో తెలుసా? అది ఆమేన్ అవునుగాక అన్నట్టుంది. అంటే ఆమేన్ అంటే అప్పుడు వారికి, అవునుగాక అంటే మనకు. అది పరలోకానికి కూడా, పరసంబంధమైన వారికి కూడా ఈ వాగ్దానం. అయితే మన వాళ్ళు ఏమంటారు తెలుసా? పాత నిబంధన కదా, పాత నిబంధన భక్తులు కదా అంటే నిజమే, కానీ వాగ్దానం వారికే కాదు. ఇది ఈ నూతన నిబంధన అయినా మనకు కూడా, పరలోకంలో ఉన్న వారికి కూడా. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకనే ఆయన చెప్పాడు, చెట్టుకు మనసున్నట్టుగా నేను ఇక మీదట వాళ్ళకు ఉంటాను. నకలి చూడాలి. అంటే వాళ్ళకు ఉంటాను అంటే ఇంతకుముందు లేడు అని అర్థం. ఇంతకుముందు ఆయన ఆ చెట్టు పైన ఆ మనసు కురిపించలేదు అని అర్థం. దాన్ని మనసుకు తెచ్చుకోలేదని అర్థం. దాన్ని విడనాడాడు, దాన్ని విడిచిపెట్టాడు. ఈ సౌందర్యం కానీ, సువాసన కానీ, అది ఎదుగుదల కానీ లేనిదై ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వీపు ఇచ్చి వాళ్ళు విశ్వాసఘాతకులై వెనక్కి తిరిగారు. అందుకని అప్పుడు వాళ్ళ మీద దేవుని కోపం చేత వాళ్ళు రగులుకొని వారిని విడిచి యేసయ్య వాళ్ళను వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యములో చక్కగా అక్కడ సెలవిస్తుంది. కానీ ప్రభు మరలా వారిని ప్రేమించి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇంతకుముందు నేను ఉన్నట్టుగా, కోపపడినట్టుగా, విసర్జించినట్టుగా ఇక మీదట వీరిని నేను విసర్జించను. ఎందుకయ్యా అంటే చెట్టుకు మంచు ఉన్నట్టుగా ఇక మీదట నేను ఆ సంఘానికి మంచు వలె ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏంటి చెప్పాలి? హల్లెలూయా. అంటే ఒకప్పుడు ఏమి లేడు అంటే ఈ చెట్టుకు మంచు ఉన్నట్టుగా తోడుగా లేడు. ఓసారి 4వ వాక్యం చదువు. అక్కడే వారు విశ్వాసఘాతకులై, వారి విశ్వాసఘాతకులు మునుపు వలె కాకుండా వారిని గుణపరచుదును. వారి మీద ఉన్న నా కోపాన్ని చల్లారును. మనస్సు పూర్తిగా వారిని ఇక మీదట స్నేహము చేస్తాను. చెట్టుకు మంచున్నట్టుగా నేను వారికి తోడుగా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒకప్పుడు ఎందుకు లేడు యేసు ప్రభు కంటే వాళ్ళు విశ్వాసఘాతకులై దేవునికి కోపం పుట్టించి, నాకెళ్ళి చూడాలి, అసలు భూమి మీద వర్షమే లేదు. నోవాహు కాలం వరకు వర్షమే కురవలే. ఎందుకని వర్షం కురవలేదు? ఆయన మంచు ఎందుకు కురిపించాడు అంటే మంచు కురిసిన ఆ కాలంలో మంచు కురిసిన పంటలు, మంచు కురిసిన ప్రాంతాలు, మంచు కురిసిన ఆ మనుషులు ఎంతకాలం బ్రతికారు అంటే 1000 సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళకి హాస్పిటల్ లేదు,
అప్పుడు టెక్నాలజీ లేదు, అప్పుడు ఏ రోగాలు వాళ్ళ పైకి రాలే, యుద్ధం చేయలే. వాళ్ళు రమారమి 1000 సంవత్సరాలు మెతుసేలా బ్రతకగలిగాడు. కారణం ఏంటంటే వాళ్ళ మీద వర్షం పడలే, నిత్యము వాళ్ళ పైన మంచు పడేది. అందుకని ఇప్పుడు వాగ్దానం చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ప్రచండమైన వర్షాన్ని పంపిస్తాను, చెరువులు సముద్రాలు నింపేస్తానని చెప్పాలా. చెట్టుకు మంచు ఉన్నట్టుగా, నేను పూర్వం ఉన్నట్టుగా మరలా నేను వారికి ఉండేదను. వారు లెబానోను వలె వేర్లు తన్ని వారు పైకి ఎదిగెదరు. సభలు కూడా గట్టిగా ప్రైజ్ ది లార్డ్ గడి చెప్పాలి హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళ మీద వర్షం కురిస్తే కదా పంటలు వచ్చేది, వర్షం పడితే కదా అనేక పంటలు వచ్చేది, ఇంటికి పండేది. కానీ ఆనాడు వర్షము పడట్లేదు. ఎందుకు పడట్లేదంటే వర్షం అనేది ఆనాడు లేదు. మంచు చేతనే ఆ ప్రజల్ని పోషించేవాడు ఆయన నోవా కాలం వరకు. అయితే ఒక్కసారి వర్షం వస్తుందని అనౌన్స్మెంట్ జరిగింది. వర్షం వస్తే మనం అందరం సంతోషపడతాం. వర్షం వస్తే పైర్లు భయంకరమైన పంటలు పండుతాయి, మంచిదే. ఇప్పుడు కాలంలో మంచిది అంటున్నాం. అసలు వర్షం వచ్చిందే నాశనం కొరకు. అందరూ చెప్పండి, మాట్లాడాలి. వర్షం వచ్చింది ఎందుకు? మనం ఇప్పుడు వర్షం వస్తే సంతోషపడతాం, కానీ అప్పుడు వర్షం వస్తే వాళ్ళు సంతోషపడే వాళ్ళు కాదు, వాళ్ళు చాలా దుఃఖపడేవాళ్ళు. అయితే ఒకసారి చెప్పాడు, ఇక మంచు పడదు, మీ మీద వర్షం కురిపిస్తాను అన్నాడు. ఎందుకని వర్షం కురిపిస్తానన్నాడు అంటే ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వాక్యం చదువు త్వరగా. నరులు భూమి మీద విస్తరించినప్పుడు, బాగా వినాలి, తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కరవారని చూసి వారందరికీ తమ మనస్సుకు వచ్చిన వారిని వారు వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించను, వారిని వర్షము చేత వాన చేత వారిని నాశనం చేస్తా. నాకెళ్ళిదోడు ఓయ్, నాకెళ్ళి ఏం చేస్తాడంట? వర్షము చేత నేను వారిని నాశనం చేస్తా. నాకెళ్ళి ఏం చేస్తే నాశనం చేస్తావయ్యా అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం తప్ప మాట్లాడరే? మీరందరూ చేసుకున్నారా లేదా? డౌటా? కొందరిని అడిగితే ఏమో డౌట్గా ఉన్నట్టుంది అంటారు. పెళ్లి చేసుకున్నారా లేదా? చేసుకుంటే తప్ప లేదా? చెప్పాలి, తప్పేమి లేదు కదా. మరి యేసయ్య అంటాడు, వారు పెళ్లి చేసుకున్నందుకే నాశనకరమైన వర్షాన్ని పంపించాడంట. పెళ్లి చేసుకుంటే తప్పేముంది పాస్టర్ గారు అంటే, పెళ్లి చేసుకుంటే తప్పని నేను చెప్పట్లే. మొదటి అద్భుతము నేను పెళ్లిలో చేశా, మొదటి పెళ్లి వ్యవస్థని నేనే సిద్ధపరిచా. కానీ తన మనస్సుకు వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారే, అదే తప్పు. వాళ్ళ మీదకే వర్షాన్ని కురిపిస్తాను అంటున్నాడు. వింటున్నారా? ఈరోజు క్రైస్తవుల పెళ్ళి దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా, దేవునికి ఇష్టంగా లేదు. వారి మనస్సుకు వచ్చినట్టుగా, వారు ఇష్టపడినట్టుగా, వీళ్ళు ఇష్టపడినట్టుగా వాళ్ళు వివాహం చేసుకొనుట ద్వారా జరిగేది ఏంటంటే వాళ్ళ మీద మంచు పడదు, వాళ్ళ మీద వర్షం కురిపించబడుతుంది. నాకు తెలియదు ఏం కురిపించబడుతుంది? ఎవరిని చేసుకుంటే మాట్లాడాలి. ఎట్లా చేసుకుంటే? మనస్సులో ఇష్టపడితే, మనస్సులో ఇష్టపడి నచ్చి ప్రేమించి ఎవరైనా పెళ్లి చేసుకుంటే దేవుని ఇష్టం లేకుండా ఎన్ని లక్షలు ఎలాంటి కళ్యాణ మండపం పరిశుద్ధులు వచ్చి చేసినా నీ మీద వర్షం పడుతుంది. అందుకే యేసయ్య అన్నాడు, నీ గూడు పడగొడతా, నీ ఇల్లు పడిపోతుంది. ఎలా పడిపోతుంది ప్రభు అంటే, వరద వస్తుంది, వర్షం వస్తుంది, ఆ ఇంటి మీద కొడితే అది వెంటనే విడాకుల్లోకి వెళ్ళిపోయి అది పడిపోతుంది. మరి నిలబడాలంటే ఏం చేయాలి? వర్షం కొట్టకూడదు, దాని మీద ఏం చేస్తున్నావు దీన్ని, దాని మీద మంచు కుమ్మరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుటుంబం మీద ఏం కురిపించబడాలి? వర్షం కాదు, వర్షం కాదు, వరదలు కాదు, అక్కడ మంచు కురవాలి.
మంచు కురిస్తే నీకు సువాసన వస్తుంది, మంచు కురిస్తే నీకు ఉన్నతమైన సౌందర్యం వస్తుంది. అర్థమవుతుందా? మనస్సుకు వచ్చిన వారిని పెళ్ళిళ్ళు చేసుకున్న విశ్వాసులు ఎవరైనా ఉంటే ఈరోజు దేవుడు మీకు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏమిటో తెలుసా? మారు మనస్సు పొందాలి. ఏమొందాలి? మారు మనస్సు పొందాలి. నీ మీద అలా ఇష్టపడి నచ్చి మనస్సులో నువ్వుగిన పైకి దేవుని బిడ్డగా ఉండి లోపలగిన పెళ్లి చేసుకొని ఇష్టపడితే నీ పైన వర్షాన్ని దేవుడు కుమ్మరిస్తాడు ఆయన. అందుకే చెప్పాడు నోవాకు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు కనుక వర్షాన్ని పంపిస్తా. అయ్యా మంచు పంపియ్యా అంటే మంచు పంపియను. ఆ ఇల్లు నిలబడేదానికి వీలు అవ్వదు. ఆ ఇల్లు నిలబడేదానికి వీలు అవ్వదు. కర్ణాటక ఒకడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, నచ్చి కట్నం ఎదిరించి చేసుకున్నాడు. అర్థమవుతుందా? చేసుకొని మంచిగా తిరిగి బండి మీద బాగా అప్పులు అయిపోయినాక ఆ మంచి జెండా ఎత్తేసింది. వీడు మంచి పురుగుల మందు దాగి ఐసీలో లోపలికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయికి చెప్పాడు, అమ్మాయి ప్రేమించి ఇష్టపడి రాత్రి మగుళ్ళు ప్రతి పార్కులో ప్రతి రోడ్లో కాసి వాడిని చేసుకున్నావు కదా, వాడికి బాగోలేదు, వాడు ఆ ఆరోగ్యం బాగలేక వాడు పురుగుల మందు దాగి కోమాలోకి వెళ్ళిపోయాడంటే సచ్చినా ఎల్లను. ఏమనింది? మాట్లాడరే? ఏమనింది? సచ్చినా, ఒకప్పుడు నువ్వు లేకపోతే నేను సస్తా అని తాడు పెట్టుకొని తిరిగింది. అర్థమైందా? ఈరోజు వాడు చచ్చిపోతున్నాడంటే సచ్చినా నేను అంటే ఆ ఇల్లు నిలబడకపోవడానికి, దానికి ఒక పునాదులు లేకపోవడానికి కారణం ఏంటంటే మనస్సుకొచ్చిన వారిని ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్న ద్వారా మీరు అనుకోవచ్చు అప్పట్లాగా నోవాకు వలె వరదలు వచ్చి ఈ గిద్దలూరు కొట్టుకపోతుందా అని. అలాంటిది కాదు ఇప్పుడు వచ్చేది. పర్సనల్ నీ ఇంటి మీద వర్షం, అది నీ ఇంటి మీదనే పడుతుంటుంది. ఏంటి నాకే ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని బాధలు, ఇన్ని రోగాలు, ఇన్ని సమస్యలు అంటే మంచు పడితే సువాసన వస్తుంది. వర్షం పడితే నీ ఇల్లు పడిపోతుంది. నీ ఇల్లు, నీ సేవ, మాట్లాడాలి, నీ సేవ పడిపోతుంది. నీ యొక్క ఆత్మీయత పడిపోతుంది. నువ్వు సువాసనగా మారలేవు, నువ్వు స్థిరపడి ఉండలేవు. నువ్వు దేవుని సన్నిధానంలో ఆ సౌందర్యమైన ఒలివ చెట్టుగా సంఘంలో ఉండాలి అంటే దేవుని నిర్ణయం, పరిశుద్ధాత్మ పరిశుద్ధులతో ఆలోచించి నువ్వు పెళ్ళిళ్ళు చేయాలి, నువ్వు ఇష్టపడాలి. ఒకవేళ శరీరకంగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇది ఒక దేవుని వాక్యం ఆధారముగా చేసుకోవాలని ఒక దేవుని ఆలోచన. రెండవది, ఈ దేవుని నమ్మి బాప్తిసం పొంది దేవుని ఆత్మతో నింపబడి రక్త మాంసాలు తీసుకొని బల్లారాధన విశ్వాసులు ఉంటారే, వాళ్ళు ఏ వయసులో ఉన్నా సరే, వాళ్ళు దేవుణ్ణి కాకుండా ఎవరిని ఇష్టపడ్డా సరే వాళ్ళకు వర్షం ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? అయ్యా, అది ఎండి అయినా బంగారైనా, మనిషి అయినా మనసైనా, అది వస్తువైనా, అది ఎలాంటి ఒక చిన్న స్థలమైనా, అది ఎలాంటి పెద్ద కార్యమైనా సరే, నీకు దేవుడిచ్చిన భర్త, నీకు దేవుడిచ్చిన నీ పిల్లలు తప్ప ఎదుటిది ఏదైనా ఆశిస్తే, నువ్వు ఇష్టపడితే నీ మీద ఇంకా పరిశుద్ధాత్మ మంచబడదు, నీ మీద వర్షం కుమ్మరించబడుతుంది. నీ సంఘం మీద వర్షం పడుతూ ఉంటారు. ఏంటి వర్షం పడుతుంది అంటే మంచు పడాలి. మంచు పడే చోట వర్షం ఎందుకు పడుతుందంటే తమ మనస్సుకు వచ్చినట్టుగా, తనకిష్టమైనట్టుగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని యేసును విడిచి వాళ్ళు విశ్వాస గాల్చుకులు అయిపోయారు. ఏమైపోయారు? విశ్వాస ఘాతకులు అయిపోయి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు. పైన పాట పాడినా, పైన నువ్వు ఆరాధించినా, వాక్యం ఎంతో శ్రద్ధగా విన్నా, నువ్వు లోపల ఇష్టం ఉంటుందే అదే ఆత్మకు నచ్చదు. ఇప్పుడు అర్థమైందా? మీరు ఎందుకని ఈ సౌండ్ సిస్టమ్ డౌన్ అవుతుంది, ఎందుకని ఈ ఆత్మీయ జీవితంలో ప్రజలందరూ కూడా డెవలప్ అవ్వట్లేదు, ఆశీర్వదించబడట్లేదు,
మనకంటే అన్యులే, తాగుడుబోతులే, దేశం నమ్మని వాళ్ళే ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఎందుకని అక్కడే గోర్లు కొరుక్కుంటున్నావు అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీవు ఆత్మకు విరోధముగా మనస్సులో ఇష్టపడుతున్నావు. అది ఒకవేళ పైకి ఎవరికి తెలియకపోయినా పరిశుద్ధ ఆత్మ దేవుడు అక్కడ నిలబడి వాళ్ళతో చెప్తున్నాడు, ఆత్మ మీతో ఎప్పుడు వాదించదు. ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకోవాలి. సవాలు కొట్టు గట్టిగా, గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికైనా మనస్సు మార్చుకోవాలి. మనసు మార్చుకొని ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన నీతో స్నేహం చేస్తాడు. ఆయన కోపాగ్ని ఆనాడు ఆ పెళ్ళిళ్ళు చేసుకొని ఆ దేవుని విసర్జించిన ఆ విశ్వాసుల మీద కుమ్మరించిన వర్షాన్ని నీ మీద కుమ్మరించకుండా ఆయన కోపాన్ని వెనక్కి తీసుకొని నీతో స్నేహం చేస్తాడు ఆయన. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ సెట్ చేయి. ఆయన నీకు ఒక సమయం ఇస్తున్నారు. రోమాపత్రిక 9వ అధ్యాయం, త్వరగా రోమా 9 4వ వాక్యం చదువు. వీరివి క్రీస్తు శరీరమును బట్టి ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఉండి నిరంతరం ఈయన ఎవరు? స్తోత్రార్హుడై ఉన్నాడు. 8వ వాక్యం చదువు. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. సరే, 2వ అధ్యాయం 4వ వాక్యం చదువు. రెండవ అధ్యాయము 4వ వాక్యం. దేవుని అనుగ్రహణ మారు మనస్సు పొందుటకు అది నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నదని ఆయన అనుగ్రహించే ఐశ్వర్యమును దీర్ఘశాంతమును చదువు. ఈ కాఠిన్యమును మారు మనస్సు పొందని నీ హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు కొరకు నువ్వు బయలుపరచబడు నిమిత్తము నీకు నీవే ఉగ్రతకు నీవు సమకూర్చుకుంటూ ఉన్నావు. నాకెళ్ళి చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీకు నీవే ఉగ్రత దినం కొరకు సమకూర్చుకుంటూ ఉన్నావు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే నీ కాఠిన్య హృదయాన్ని మార్చుకొని మారు మనస్సు పొందమని దేవుడు నీకు ఒక సమయం ఇస్తా ఉన్నాడు. దేవుడు సమయం ఎందుకు ఇస్తున్నాడంటే హృదయాన్ని కాఠిన్యపరుచుకొని మనం దేవునికి ఇష్టం లేకుండా మనకిష్టం వచ్చినట్టుగా నడుస్తేనంట ఆయన కోపాగ్ని మన మీద ఉంటుంది. ఆయన ఉగ్రత దినాన మన అగ్నికి మనము ఎదుగుదల కలిగి ఉంటాం. అందుకనే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇప్పటికైనా ఈ రాకడ సమీపంలో అయినా నీకు మారు మనస్సు పొందుటకు ఒక సమయాన్ని దేవుడు ఇచ్చుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మారు మనస్సు పొందలేదనుకో, మారు మనస్సు పొందకపోతేనంట ఆయన అంటాడు, నీ మీద నేను కోపగిస్తున్నా, నా కోపం నీ మీద రగులుకుంటా ఉంది. ఆయన కోపాగ్నికి మనం ఆగతెవ్వకుండా ఆనాడు నోవాకు ఎలాగా ఆయన కృపగలవాడై ఓడను సిద్ధపరచుకొని వర్షాన్ని తప్పించుకున్నాడో మనకు కూడా ఇక్కడ ఓ సంఘాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆయన మనం కూడా ఉగ్రతకు గురి కాకుండా, ఆయన కోపాగ్నికి గురి కాకుండా దేవుని సన్నిధానములో మన మారు మనసు పొంది మన హృదయ కాఠిన్యాన్ని మనం మార్చుకున్న ఎడల ఆయన ఐశ్వర్యము గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఐశ్వర్యము కలిగిన చెప్పాలి దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. నీవు అలాగనే ఉండాలని యేసయ్య కోరుకోవట్లేదు. ఆయన నిన్ను క్షమించాలని,
మళ్ళీ ఆయన కృపతో ఆయన చేరదీసుకోవాలని, ఆయన మహా వాత్సల్యమైన ఆశీర్వాదము చేత ఆయన నిన్ను నిండుగా నింపాలని యేసయ్య నిన్ను కోరుకుంటున్న నా దేవుడు ఆయన. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువు మాటని. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటయు నిన్ను ప్రేరేపించుచున్నదని, ఆయన అనుగ్రహ ఐశ్వర్యముని మా దీర్ఘశాంతముని నువ్వు తునీకరించదువా, నీ కాఠిన్యాన్ని మార్పు పొందని ఎడల ఉగ్రత దినమందు అనగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు నీవే ఉగ్రత దినం కొరకు సమకూర్చుకొనుచూ ఉన్నావు. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో, నోవా కాలంలో వచ్చిన వర్షాన్ని ఒకసారి గమనిస్తే ఆ భయంకరమైన ఉగ్రతలో నుంచి ఇప్పుడు మనం కూడా తప్పించుకోవాలి. మన మీద ఆ వర్షం పడకూడదు, మన మీద మంచు పడాలి. ఏం పడాలి? మంచు పడాలి. మంచు పడాలి అంటే మనం దేవుని వైపు తిరగాలి. ఆమేన్. మన కాఠిన్యాన్ని తొలగించుకొని, చెప్పాలి గట్టిగా, మన కాఠిన్యాన్ని తొలగించుకొని మనం దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు కరుణా సంపన్నలత కలిగిన దేవుడు ఆయన, కృప కలిగిన దేవుడు ఆయన. మరలా నీతో స్నేహం చేస్తాడంట ఆయన, మరలా నీ పైన మంచు కురిపిస్తాడు ఆయన. ఆయన నీ మీద ఉన్న కోపాన్ని ఆయన వెనక్కి తీసేసుకొని ఆయన దయ, ఆయన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించాలని యేసయ్య ఆయన కోరుకుంటున్నాడు ఆయన. అందుకనే చెట్టుకు మంచున్నట్టుగా నేను అతనికి ఉంటాను, ఇక నా కోపము అతని మీద రగులుకోదు. చబలు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. గడి చెప్పాలి హల్లెలూయా. మరొక మాట ఏమిటో తెలుసా? నా కోపం వారి మీద చెప్పాలి రగులుకోదు, నా ఉగ్రత వారిపైకి రాదు, నేను మరలా వారిని స్నేహిస్తాను, నా కరుణా వాత్సల్యత వారికి కలిగిస్తాను. అయితే వారి కాఠిన్యమైన మనస్సును వాళ్ళు మార్చుకోవాలి, వారి అవిశ్వాసాన్ని మార్చుకోవాలి. నా వైపు తిరిగిన యెడల యేసయ్య అంటాడు, మరలా నేను చేయిస్తా, మరలా వారిని పడిపోయిన వారిని పైకి లేవనెత్తుతా, అలా కృంగిపోయిన వారిని మరలా నేను పైకి లేవనెత్తా, మరలా వాళ్ళ జీవితాన్ని నేను పైకి తీసుకొని వస్తా, మరలా వారిని ప్రకాశింపచేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకసారి పడిపోయిన తర్వాత, ఒక్కసారి విడిపోయిన తర్వాత చిన్న చిన్న తప్పులు జరిగి ఎన్నో భయంకరమైన కొన్ని యాక్సిడెంట్ లాగా అపాయాలు వచ్చి ఇంటి మీద కొడితే చాలామంది కింద పడి పైకి లేవలేక సాతాను చెప్తాది, ఇక నీ ప్రార్థన ఆలకించాడు, నీ ఆరాధన అంగీకరించాడు, నీ సేవను అంగీకరించాడు, నీ యొక్క ఆత్మీయతని, నీ జీవితాన్ని యేసు అంగీకరించాడని సాతాను చాలా తేలికగా నేను దేవునికి దూరం చేస్తాడు. రే దేవుని బిడ్డ, ఆయన రెక్కలు చాపి నిన్ను పిలుస్తున్నాడేమో తెలుసా? మరలా నీతో స్నేహం చేస్తాను. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కొందరి హృదయాన్ని కాఠిన్యపరుచుకొని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మళ్ళీ తిరిగి లేచేదానికి వాళ్ళు ఇష్టపడరు, మళ్ళీ ప్రకాశించేదానికి ఇష్టపడరు, మరలా వాడబడేదానికి ఇష్టపడరు, మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠత చేసేదానికి ఇష్టపడరు. ఎందుకంటే సాతాను పలుసార్లు వారి బలహీనతనే వాళ్ళకు చూపిస్తూ ఉంటుంది. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇదిగో సాతానా, నా యేసయ్య మంచు నాపై కురిపిస్తాడు, మరలా చేయూతనిస్తాడు, నేను లెబానోను వృక్షం వలె మరలా నేను యేసయ్య వైపు ఎదుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడ చెప్పాలి హల్లెలూయా. అందుకనే మన ఆత్మీయ జీవితంలో నీకు ఒక మారు మనస్సు పొందినట్టుగా ఒక ప్రకటన ఇస్తున్నాడు ఆయన. ఇప్పటికైనా నువ్వు పైకి లేచి పడిన గుంటల్లో నుంచి, తప్పిపోయిన మార్గంలో నుంచి, ఆపిన ప్రార్థనలో నుంచి, ప్రతిష్ఠిత బద్దలైనా మరలా తిరిగి లేచి నువ్వు కట్టుకోగలిగితే యేసయ్య నీపై ఉగ్రత చూపించకుండా నీకు చేయూతనిస్తాడంట ఆయన. ఆమేన్. మరలా నీతో స్నేహము
చేస్తాడు. ఇంకోటి చెప్పనా, నీ మీద మంచు కురిపిస్తాడంట. చెట్టుకు మంచున్నట్టుగా నేను వారిపైన మంచును కురిపిస్తాను. ఆమేన్. రెండవది, ఒకసారి ఆదికాండం 27-28 చదివితే ఒకసారి ఇస్సాకు ఒక మాట చెప్పాడు. వాళ్ళ కొడుకు వస్తే ఆయన ఆశీర్వదించేటప్పుడు ఒక చక్కటి మాట ఏమన్నాడో తెలుసా? ఆ మాట చదువు. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇది చూడాలి. ఇక్కడ ఏమని ఆశీర్వదిస్తున్నాడు ఇస్సాకు యాకోబుని? ఆకాశములో మంచును, భూమి సారమును, ధాన్యమును, ద్రాక్షరసమును. నాకెళ్ళి చూడు, అందరిట చూడండి. ధాన్యమును, ద్రాక్షరసమును. పైకి చూడాలి. ఆకాశ మంచును, భూమి సారమును, మధ్యలో ఏముంటుంది? ధాన్యమును, ద్రాక్షరసమును. అంటే ఆకాశంలో మంచు లేకపోతే భూమి సారం ఇవ్వదు. నాకెళ్ళి చూడాలి. భూమి సారం ఇవ్వదు. ఇటు చూడాలి. మీరు ఆకాశము మంచు నీ మీద పడలేదనుకో, సంఘము సారముగా మారదు, నీ కుటుంబం సారంగా మారదు, నీ భక్తి శక్తి కలిగినదిగా మారదు. అలా మారాలి అంటే నీ తెల్ల బట్టలు బైబిలు ఒకవేళ నామకార్థ క్రైస్తత్వం కాదు, నీ పైన మంచు ఉండాలి. నీ పైన మంచు ఉంటేనే ఈ భూమి అంటే సంఘం, ఈ సంఘం ఏమవుతుందో తెలుసా? సారవంతమైనదిగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ పైన మంచు లేదనుకో, సంఘం ఏమవ్వదు, సారవంతముగా మారకపోగా దాంట్లో ధాన్యము కానీ ద్రాక్షరసం ఉండదు. ద్రాక్షరసము, ధాన్యము సమృద్ధిగా ఆ సంఘములో, విశ్వాసులో, సేవకుల్లో ఉండాలి అంటే నీ పైగా మంచు ఉండాలి. ఆ మంచు చేత నువ్వు తడపబడతా ఉండాలి. మంచు చేత తడపబడితే అప్పుడు నీ భూమి సారం కలిగి ఉంటుంది. అప్పుడు నీలో ధాన్యము, ద్రాక్షరసము, నీలో సమృద్ధిగా ఆ మనస్సు నీకు సమస్తాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడి చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ ఈ మనసు నీ మీద లేకుండా నువ్వు సంఘానికి వచ్చినా, బాగిను సంఘానికి వచ్చినా, కొత్త బైబిల్ కొనుక్కొని పెద్ద బైక్ వేసుకొని కారు వేసుకొని వచ్చినా, నీ వలనే సంఘము నిసారమవుతుంది. ఈ నిసారమైన ఆత్మలన్నీ ఓసన్న మందిరానికి వస్తూ ఉంటాయి. ఎందుకని? అనేక సంఘాల నుంచి ఓసన్న మందిరానికి వస్తాయి అంటే వాళ్ళు చెప్తారు ఏమన్నా తెలుసా? ఈ సారము లేని, ద్రాక్షరసము లేని, ఈ యొక్క ధాన్యము లేని ఈ గింజలన్నీ కూడా ఆ మేఘం కిందకి వెళ్ళాలి. దయ్యాలైనా, శాతబడులైనా, ఉద్యోగం లేకున్నా, పిల్లలు కలక్కపోయినా ఓసన్న మందిరానికి వెళ్ళు. ఎందుకని పాస్టర్ నువ్వు చేయొచ్చు కదా ప్రార్థన అంటే వాడు అక్షరాలుగా చెప్తాడు, ఓసన్న మందిరం సేవకుల మీద మేఘము మంచుతో నింపబడి ఉన్నది. మంచుతో మేఘము చెప్పాలి నింపబడి ఉన్నది. అక్కడికి వెళితే నీ సారము సారం అవుతుంది, మధురంగా మారుతుంది. మరి ఈరోజు నున్నగా జుట్టు దుక్కొని, నూనె పెట్టుకొని, చెప్పులు వేసుకొని, తెల్ల బట్టలు కట్టుకొని దేవదూతల్లాగా వస్తున్నారంటే ఒకప్పుడు ఎక్కడిది భాగ్యం? సింపురు జుట్టు వేసుకొని పౌడరు అతక్క ముఖానికి నడిపించు నానావా అంటే ఆయన అంటాడు, ఇప్పుడు నడవమ్మ, తర్వాత పౌడర్ కొట్టి అది నీళ్ళలో పోతుంది. వచ్చిన తర్వాత ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు తెలుసుకొని ఆ క్రైస్తత్వులు అందరి క్రైస్తవంలో ఉన్న అనేకులకు మన సేవకుల్ని దేవుడు మాదిరిగా ఉంచాడు. మనల్ని చూసే సంఘం కట్టాలి, మనల్ని చూసే మైకు పట్టుకోవాలి, మనల్ని చూసే టేబుల్ తయారు చేయాలి, మనల్ని చూసే వర్షిప్ చేయాలి. ఆమేన్. ఏంట్రా బాబు మీరు పొట్టేళ్ళు ఏం తెలియనోళ్ళే కదా ఏంటి మీకంటే, మాతో ఏమీ లేదు, మా మీద
ఏసన్న గారికి మీద వచ్చిన ఆ మేఘము మా మీదకి వచ్చింది, మమ్మల్ని బట్టి గిద్దలూరికి వచ్చింది. సవాలు కొడుగట్టుగా ఆమేన్. ఏడు చెప్పాలి హల్లెలూయా. ఇక్కడికి వస్తే ద్రాక్షరసం ఉంటుంది. ఏముంటుంది? ఇక్కడ వస్తే ద్రాక్షరసం, ఇక్కడ ఉంటే ఏముంటుంది? ధాన్యం ఉంటుంది. ఎందుకని అంటే అక్కడ ఈ ఇస్సాకు యాకోబుని ఎలా ఆశీర్వదించాడో తెలుసా? ఆకాశపు మంచు నీ మీద ఉండునుగాక. ఆమేన్. ఇక దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఆ పోయి ఆ స్త్రీలు అమ్మడి పడి 20 సంవత్సరాలు బానిసత్వం చేశాడు దరిద్రుడు. ఎవరమ్మడి పడి చెప్పాలి. వాళ్ళ ఆయనేమో ఆకాశం మంచు ఉంటుంది, నీ భూమి సారం ఉంటుంది, నీ జోవులో ధాన్యం ఉంటుంది, హృదయంలో ఆనందం ఉంటుంది, ఆయన దీవిస్తే ఈ స్త్రీలంటబడి 20 సంవత్సరాలు వర్షం లేదు, ఏమీ లేదు. వచ్చి చెప్పాడు ఆ తర్వాత, నేను మంచుకు దర్శాను, ఎండకి ఎండాను, అసలు చిల్లిగవ్వ చేతులు లేదు, అన్ని లోన్లు పెట్టాను, దశభాగం ఇచ్చేదానికే లేదు, మొత్తం పోతుంది. నాకెళ్ళి చూడండి. ఇంకొక మాట చెప్తా. మీ ధాన్య ద్రాక్షరసాన్ని దేవుడు మీ మీద ఏముండాలి చెప్పాలి. మంచు మేఘం ఉంటే సారవంతంగా మారుతావు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఓసారి ఇజ్రాయెల్ ప్రజలు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళ కాల్బలం ఎంత అంటే 6,30,000 మంది 20 సంవత్సరాల ఈడు కలిగిన వాళ్ళు మాత్రమే 6,30,000 మంది. ఏంటి? ఓన్లీ పురుషులే, స్త్రీలు కాదు, పిల్లలు కాదు, వృద్ధులు కాదు, ఓన్లీ అలాంటి సైన్యమే బయలుదేరితే తర్వాత పిల్లలు, స్త్రీలు, మధ్య వయసులో వాళ్ళందరినీ లెక్కేస్తే 20 లక్షలు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 20 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు 20 లక్షల మంది ఒకసారి ఓ చోట చేరి మోసేని అడిగారు, అయ్యా విడిపించాడు, నడిపించాడు, సముద్రాన్ని చీల్చాడు, కానీ ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది, ఆహారం కావాలి అన్నాడు. ఆహారం కావాలి అంటే యేసయ్య ఎంత మంచి దేవుడో చూడండి. ఆయన పాల్యములోనంట పైనుంచి ఆహారాన్ని ఇసిరివేయలా, అడిగారు గనక తినండి, అడిగారు గనక ఇచ్చానని ఆ భూమి మీద పడేయలా. బైబిల్లో రాసి ఉంది మాట ఏంటో తెలుసా? ఆ పాల్యములోనంట మొదట మట్టిలో వేస్తే వాళ్ళు తిరిగి ఆహారం తీసుకొని శుభ్రం చేసుకొని తింటే ఆహారం తిన్నాక ఆరోగ్యం వస్తుందో రాదో, వాళ్ళు కాళ్ళు వాసి, తలకాయ వాసి, బట్టలు వాసన కొట్టకుండా వాళ్ళు 40 సంవత్సరాలు నడవాలి గనక యేసయ్య భోజనం పెట్టే విధానం తెలుసా? బైబిల్ చదివితే విచిత్రమైంది నాకు. ఫస్ట్ పాల్యమంతా మంచు కురిపించాడంట. ఏం కురిపించాడు? మాట్లాడలే. ఏం కురిపించాడు? మంచు కురిపించి ఆ మంచు మీద ఏం చేశాడో తెలుసా? మట్టి అవ్వకుండా మధ్యలో మన్నా కురిపించాడండి. మన్నా కురిపించిన తర్వాత మళ్ళీ ఉదయం లేచి నా బిడ్డలు తినే లోపల ఏ డెస్తో వచ్చి దీంట్లో పడి వీళ్ళకి అనారోగ్యాలు వస్తాయని మధ్యలో మన్నాను పెట్టి ఆ పైన మళ్ళీ మంచు కురిపించాడంట. ఏం ప్యాకింగ్ రా బాబు. ఆమేన్. అంటే ఇప్పుడు అది తింటుంటాం కదా, తింటావా? ఏంటది? బర్గర్, ఇంకొకటి ఏమంటారు దాన్ని? పిజ్జా. ఇప్పుడు పిజ్జా కింద బెడ్ పెట్టి, పైన బెడ్ పెట్టి, మధ్యలో గడ్డి పెట్టి ఇస్తే మనాడు అని జంతు తినేట్టు తింటున్నాడు. కానీ అది తిన్నాకనే కిడ్నీలు పోతున్నాయి. ఏంటంటే పైన ప్యాకే, కింద ప్యాకే. ఇప్పుడు నేర్చుకున్నారు వీళ్ళు పిచ్చినాయన్లు. యేసు ప్రభు ఈ పిజ్జా అప్పుడే తయారు చేశాడు. ఆయన సభలు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. అది నిర్గమకాండం 16 చదువు త్వరగా. 16, 18, 13 చదువు. 16, 13, 14 చదువు. 16, 14 చదువు. ఉదయము మంచు కురిసి గుంచు కాలమున, ఉదయము మంచు వారి పాలన చుట్టబడి ఉండేను. పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత భూమి మీద కనబడేను. ఇజ్రాయెల్ దాన్ని చూసి ఇది ఏమీ అని అడిగిరి. మోసే చెప్పాడు, ఇది మన్నా. ఆమేన్. నాకెళ్ళి చూడండి ఎట ప్యాక్ చేశాడు ఆయన. నా పిల్లలు చెప్పాలి, కింద పడితే దాన్ని
తింటే జబ్బులు వస్తాయి, కింద పడి తింటే నడవలేరు, యుద్ధం చేయలేరని కింద మంచు కురిపించి దాని మీద మన్నా కురిపించి దానిపైన పిజ్జా పెట్టి అది తినిపించి వీళ్ళు తింటా ఉంటే 40 రాత్రి మగలు ఇసుకలో నడుస్తుంటే కాళ్ళు వాయలే, చెప్పులు వాయలే, ముఖం వాయలే, ఏ షుగరు, ఏ బీపీ, ఏ కిడ్నీలో రాళ్ళు, ఎక్కడ ఏ జబ్బులు లేకుండా విజయోత్సవముగా ఆయన కానాను వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. చవలు గడిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఈ వాక్యం ఇట్లా ఆలోచించిండో నీకు తెలియదు, నీ మట్టి బుర్ర. ఆయన దేవుని వాక్యాన్ని ఇస్తే ఎలా ఇస్తాడో తెలుసా? పైనుంచి ఫస్ట్ నిన్ను తడుపుతాడు ఆయన, ఫస్ట్ నిన్ను శుద్ధి చేస్తాడు ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన వాక్యం పరిశుద్ధం గనక, ఆయన దూతలు పరిశుద్ధం గనక, ఆయన ఉన్న పట్టణం పరిశుద్ధమైంది గనక నువ్వు కూడా పరిశుద్ధురాలు అవ్వాలి అంటే, ఈ ఆత్మీయాత్రలో సొమ్మసిల్లకుండా నడవాలి అంటే నువ్వు పైనుంచి వచ్చే ఆహారాన్ని శుద్ధీకరణ లేకుండా తినకూడదు. శుద్ధీకరణ లేకుండా దానిని తినకూడదు. ముందు శుద్ధీకరణ, పాల్యము శుద్ధీకరణ, పల్లెము శుద్ధీకరణ, హృదయము శుద్ధీకరణ, మనసు శుద్ధీకరణ. దాని తర్వాత వాక్యము పైనుంచి నీ హృదయంలోకి దిగి వస్తుంది. ఆమేన్. ఏంటి చెప్పాలి? హల్లెలూయా. దానిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సాతానుని ఎత్తికెళ్ళకుండా మళ్ళా పైన మంచు కురిపిస్తాడు. ఆయన మంచు కురిపించి ఆయన ఇచ్చిన ఆ బ్లెస్సింగ్, ఆయన ఇచ్చిన అభిషేకం, ఆయన ఇచ్చిన సేవ, ఆయనకిచ్చిన సమర్పణ, ఆయనకు నీకు ఇచ్చిన ఈ అపోస్తుల ఉపదేశాన్ని ఆ మంచు నీ మీద కప్పినప్పుడంట ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని జాగ్రత్త చేసుకుంటావు. ఆమేన్. నీ నుంచి సాతానుడు ఏమి ఎత్తుకొని వెళ్ళాడు. నువ్వు ఎన్నడూ దరిద్రుడివి, నీవు ఏమిటి కాలేవు. నీలో ఉన్న ఆశీర్వాదాన్ని ఎవడు దొంగిలించలేడు, నీ అభిషేకాన్ని ఎవడు తీసివేయలేడు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చే ఇవి ఎలా ఇస్తాడంటే కింద మంచుతో తడిపాడు, మధ్యలో మన్నా పెట్టాడు, ఆ పైనుంచి మన్నా కురిపించి ఫ్యాక్ట్ చేశాడు. అంతే. నీ కష్టం అంతా హాస్పిటల్కి అవసరం లే, నీ వచ్చిన పంటలంతా వైద్యులకు పెట్టాల్సిన అక్కర్లే, నీ శరీరములో అనారోగ్యంతో నువ్వు ఏడుస్తూ సచ్చి బ్రతకాల్సిన అక్కర్లే. ఆ పైనుంచి దిగి వచ్చిన ఆహారము జీవాహారమై ఉన్నది. ఆమేన్. ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకోవాలి. అందుకే దావీదు అంటాడు, అయ్యా ఇంతవరకు చెక్కు చెదరని శిల్పకారిగా నేను ఉండేదానికి కారణం ఏంటో తెలుసా? నేను పాపం చేయకుండానట్లుగా నీ వాక్యమును నా హృదయంలో భద్రపరచుకొని ఉన్నాను. నరునితో వాదించదు, గుర్తుపెట్టుకో. రహస్యంగా చేస్తున్నాను, ఎవడు పట్టుకోలేదు, నన్ను ఎవడు పట్టుకోలేడు, నాకు బలం ఉంది, నాకు మంచి టెక్నాలజీ ఉంది, నేను చదివాను, నేను చేస్తాను, నన్ను ఎవడు కనుక్కొనలేడంటే దేవుని కోపం నీ మీద రగులుకుంటా ఉంటుంది. దేవుని చెయ్యి నీకు వెడమవుతూ ఉంటుంది, స్నేహం విడిచిపెడతా ఉంటాడు ఆయన. సంఘం విడిచిపెడితే పర్లేదు, సేవకుని కూడా సంఘం విడిచినా, సంఘస్థులు విడిచినా, నన్ను విడిచినా, ఎవరు విడిచినా అది వేరు. నా యేసయ్య నీ చెయ్యి స్నేహం విడవకూడదు. నీ కుటుంబాన్ని నా దేవుడు చెయ్యి వదలకూడదు. ఆయన తండ్రి ప్రార్థన చేశాడు, యేసయ్య ఎందుకు నా చెయ్యి విడుస్తున్నావు ప్రభు అంటే, ఎందుకు పతనం అవుతున్నా, ఎందుకు ప్రార్థనలో ఉండలేకున్నా, ఆరాధన నిలబడి చేయలేకపోతున్నా, లైవులకు అలవాటు పడి నేను బద్ధకమై సోమన్ అవుతున్నాను ప్రభు అంటే, నీ చెయ్యి నేను ఎప్పుడో విడిచిపెట్టా. ఏమంటున్నాడు? నీ చెయ్యి నీకే సిగ్గు లేకుండా వస్తున్నావు వీటికి, నువ్వే వస్తున్నావు ఇక్కడికి. నేను ఎప్పుడో నీ చెయ్యి ఎందుకని విడిచావంటే ఒకటే చెప్పాడు, నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి, పాపము నా పవిత్రత ముట్టుకొని ఉండలేను. నువ్వు ఎంతటి విశ్వాసివైనా ఇంపాసిబుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడి చెప్పాలి హల్లెలూయా. సౌలు కుటుంబాన్ని ఇడిచిపెడితేనంట అంతకంతకు నశించిపోయింది. పిల్లలు యవనస్తులు కూడా యుద్ధ భూమిలో రక్తంలో పొర్లాడి చనిపోయారు. ఏంటి ప్రాబ్లం అంటే, భక్తి ఉంది, పైన తైలం ఉంది, కిరీటం ఉంది, రాజు రథాలు ఉన్నాయి, కానీ చెయ్యి వదిలాడు యేసయ్య.
అందుకే ఇక్కడ అన్నాడు, మరలా నా చెయ్యి నీకిచ్చి నీతో స్నేహం చేస్తా. ఆమేన్. నా కోపాగ్ని నీ మీద నుంచి తిరిపివేసుకొని నేను చెట్టుకు మంచున్నట్టుగా నేను నీకు ఉంటాను. సభలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఏ తెగులు నీ గుడారానికి సమీపించ. నువ్వు తినే బల్లారాధన జీవాహారం. అది ఆ జీవాహారం నిన్ను జీవింపచేస్తుంది, సచ్చిన ఎముకలను జీవింపచేసినట్లుగా. ఆమేన్. అయితే దాన్ని భద్రపరచుకోవాలి. దాన్ని ఏం చేయాలి? మనము భద్రపరచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకా గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం. మీకా 5:7. యాకోబు సంతతిలో శేషించిన వాడు యెహోవా కురిపించు మంచు వలె మమ్మలను గడ్డి మీద పడు వర్షం వలెను ఆయన జనుల మధ్యలో. నాకెళ్ళి చూడు, తలల పైకి ఎన్నుకున్న వాళ్ళు నాకెళ్ళి చూడు ఎలా ఉంటాడంట. మళ్ళీ చదువు. యాకోబు సంతతి శేషించిన వారు యెహోవా కురిపించే మంచు వలె ఉండును, మనిషి ప్రయత్నం లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీద పడిన వర్షం వలెను ఆయా జనుల మధ్యలో ఉండు. నాకెళ్ళి చూడాలి. ఇది చూడు, ఎవరి గురించి చెప్పాడు ఇక్కడ అంటే యేసు ప్రభు గురించి చెప్పాడు. యేసు ప్రభు గురించే. పురుషుని సహాయం లేకుండా పుట్టినవాడు ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన దేవునికి స్తోత్ర కలుగునుగాక. అంటే ఈయన గురించి ఏమని చెప్తున్నాడు ఆయన జనులకి ఆ గడ్డి పైన కురిసే మంచు వలె, వర్షం వలె ఆయన ఉంటాడు. ఆయన ఉంటే ఏమవుతుందంటే గడ్డి మీద మంచు పడితే ఎలాగ అది జీవము కలిగి సౌందర్యం కలిగి ఆ యొక్క జీవనం చేస్తాదో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించి మన పాపాన్ని, మన యొక్క మరణాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మన మీద కురిసినందున మనమేమో జీవము కలిగి గడ్డి వలె లేతగా మారాము. మన శిక్షను ప్రభు అయిన యేసు భరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆయన శిక్ష భరించాడు, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన సమాధిలోకి వెళ్ళాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లెగిసినాక ఇప్పుడు ఈ మంచు ఎవరి మీద పడినా సరే ఆ చచ్చిన ఆ గడ్డి, జీవము లేని వారందరూ కూడా సజీవులుగా మార్చబడేదానికి కారణం ఏంటంటే మనిషి సహాయం లేకుండా పుట్టాడే మంచు ద్వారా, అంటే పరిశుద్ధత ద్వారా. మంచు అంటే ఏంటి? పరిశుద్ధత. ఎందుకని ఈ గడ్డి మీద మంచు పడింది? నగలి చూడాలి. ఎందుకంటే యేసయ్య, నేను చెప్పాను కదా, మంచు అంటే పరిశుద్ధత. ఈ గడ్డి అంటే ఈ గడ్డి అపవిత్రమైనది. అపవిత్రమైన దాని మీద పడిన యేసయ్య అపవిత్రతలో జయం పొంది మనకి పరిశుద్ధత కలిగించాలని, మనం పరిశుద్ధులుగా మారాలని, పరిశుద్ధ రాజ్యములో మనం పరిశుద్ధులతో ఏలుబడి చేయాలి అంటే ఆయన మంచుగా దిగి వచ్చాడు. ఆ మంచైన ఆ యేసయ్య మన మీదకి వస్తే మనం ఏమవుతున్నామో తెలుసా? ఆ మంచు వలె తెల్లగా మారిపోతున్నాం. సభలు గట్టిగా ప్రైజ్ ది లార్డ్ గడి చెప్పాలి హల్లెలూయా. ఆయన మన మీద మంచు వలె దిగి వస్తే ఏమవుతుందంటే ఆ మంచు మనల్ని తెలుపు చేస్తుంది. గడ్డి మీద మంచు పడితే గడ్డి ఏమవుతుందండి? చెప్పాలి, ఏమవుతుంది? తగుడు ఓతన మీద పడితే ఏమవుతుంది? నీతిమంతుడు అవుతాడు. అపవిత్రమైన వాడి మీద పడితే ఏమవుతుంది? పరిశుద్ధుడు అవుతాడు. ద్రోహి, దొంగ, నీచమైన బ్రతుకు బతికే నరహంతకుల మీద పడిన ఈ వర్షము, ఈ మంచు వాళ్ళు తిన్నగా గడ్డి వలె మారిపోదు మంచు. ఆ యొక్క గడ్డిని మంచులా మార్చుకునే దానికి ట్రై చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందుకే ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుని గనక మీరు కూడా కొంచెం ఉండండి చాలు అన్నాడా? సండే మాత్రమే సర్వీస్లో ఉండండి చాలు అన్నాడా? అలా అనలేదు. నేను పరిశుద్ధుని గనక మిమ్మల్ని పరిశుద్ధపరుచుకొని నా వెలుగులో, నా తెలుపులో, నా సింహాసనంలో నేనున్నట్టుగా మీరు ఉండాలి అంటే మీ ఒక్కొక్కరిపైన మనసు కురవాలి. ఆమేన్. ఏడి చెప్పాలి హల్లెలూయా. ఆ మనసు ఒక్కొక్కరి మీద కురిసిందనుకో, వాళ్ళు ఏమైపోతారో తెలుసా? మంచు వలె మారిపోతారు. ఆ మంచు ఏం చేస్తుందంటే మనల్ని ఏలుబడి చేస్తుంది. మనల్ని చీకటి, పాపము, వ్యసనాలు, సాతాను మనల్ని ఏలుబడి చేయదు. యేసయ్య మనల్ని వేలుబడి చేయడం ప్రారంభిస్తాడు ఆయన. ఆమేన్. అందుకని మీకా 5:2 చదువు ఏమన్నాడు అక్కడ? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలును ఏలుబోవాడు నీలో నుంచే వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు నాకెళ్ళి చూడండి, ఇప్పుడు వెలుగు ఏలిందనుకో ఈ దేశాన్ని, మనం అంతా వెలుగు అవుతాం. అదే ఒకవేళ తుఫాను వచ్చి ఏలిందనుకో అంత ఏమవుతుంది? చీకటి అవుతుంది కదా. మరి ఒక్కసారి నిన్ను ఎవరు ఏలుతున్నారో ఒకసారి ఆలోచించు. అది కదా, నిన్ను ఎవరు ఏలుతున్నారో ఒక్కసారి నీ పైన ఏలిక, ఏలుబడి, అధికారం నీ ఇంటి మీద, నీ యవ్వనం మీద, నీ భక్తి మీద, నీ సేవ మీద యేసయ్య ఎప్పుడైతే మంచు వల్లే దిగి వస్తుంటాడో ఆయన దీన్ని ఏలుతుంటాడు, సంఘాన్ని. ఆమేన్. మినిస్ట్రీని ఏలుతాడు ఆయన. సేవకులు ఏలితే నువ్వు గడ్డిలాగా ఉండవు, పశువులు మేసి గడ్డిలాగా మనం ఉండం. మనం ఏమవుతామో తెలుసా? యేసయ్య వలె మారిపోతుంటాం. మనకు తెలియకుండానే మారిపోతుంటాం. ఆ పరిశుద్ధమైన తలంపులు, పవిత్రమైన ఆ మనస్సు, మన ఊహలన్నీ కూడా ఏమవుతుంటాయో తెలుసా? ఈ ఇసున పెయింట్ వేస్తే గోడగా మారినట్టుగా, తెలుపైనట్టుగా నీలో మచ్చ, డాగు, కలంకాలు ఎట్లాంటివైనా సరే వాక్యము చేత దేవుడు నీ లోపలికి వచ్చి నీ తలంపులు, మూలుగులు, కీళ్ళు, నరాలని విభాగిస్తాడు ఆయన. ఆమేన్. నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడక, నీ ధ్యానము, నీ సహవాసము, నీకున్న ఆత్మీయతను జనాలు చూసినప్పుడు నువ్వు తెల్లగైనవే ఏంటి? ఈ మధ్య నువ్వు చాలా తెల్లగా కనబడుతున్నావే ఏంటి? మాలో కలవట్లేదే, మేము తినట్లేదే, మేము మాట్లాడినట్టుగా ఫోన్లో మాట్లాడట్లేదే, మేము చూసినట్టుగా ఆ అపవిత్ర సినిమాలు చూడట్లేదే, మేము ఆడినట్టుగా డ్యాన్స్ చేయట్లేదే, మేము చేసినట్టుగా మీరు ఫంక్షన్లకు రావట్లేదు. ఎందుకని అంటే ఈ మధ్య మనసు పడింది నా మీద, మంచు కురుస్తుంది. అంటే పరిశుద్ధాత్మ హృదయములోకి ప్రేమను పంపించాలి. ఆమేన్. ఏంటి చెప్పాలా? ఆ ప్రేమను గెలిచేవాడు ఎవడు లేడండి. ఆ ప్రేమని చెప్పాలి, ప్రేమను గెలిచేవాడు ఎవడు? ఈ లోక ప్రేమలు ఎవడైనా గెలుస్తాడు. దారిన పోయే దాద కూడా ప్రేమను గెలుస్తాడు. కానీ యేసయ్య నీ ప్రేమ నీ గుండెల్లో కుమ్మరిస్తాడే, ఆ ప్రేమ అన్నిటికంటే బలమైనది, శ్రేష్టమైనది. ఆమేన్. ఏడికి చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మీలో నుంచి మేము సేవకులం అయ్యాం. సేవకుల నుంచే సమస్త నాయకులు అవుతారు, సెంట్రల్ పాస్టర్లు, సెంట్రల్ సిస్టర్లు అవుతారు. ఎట్లయితారు అంటే మంచు పడే కొద్దీ, మంచు వాళ్ళ మీద దిగే కొద్దీ, మంచు మీద గడ్డి ఆవరించే కొద్దీ గడ్డి మరుగైపోతుంది. ఆమేన్. ఇప్పుడు మీలో చాలామంది కొందరే సేవకి వెళ్ళారు. ఇంకా చాలామంది పిల్లలు మీరు సేవకి ఎట్లే, చాలామంది సాతానికి, పాపానికే బలియాగం చేస్తున్నారు. సేవ విస్తారంగా ఉంది. కానీ మీ యవనస్తులని సేవకి ఎట్లే, మీ పిల్లలు సేవకి ఇవ్వాలి, శనివారం రావాలి, ఈ యవనస్తుల మీద మనసు కురిపించబడాలి. దేవునికి కావాల్సింది 20 సంవత్సరాలు దాటిన యూత్ కావాలి. పనులుడిపోయిన ముసలోళ్ళు కాదు, రౌడీలు కాదు, నిద్రపోతులు కాదు, దొంగతనం చేసేవారు కాదు, సమస్త నాశనం చేసేవారు కాదు. సేవకు రావాల్సింది. సేవకు వస్తే ఎలా ఉండాలో తెలుసా? 20 సంవత్సరాల కిందనే, అంటే వయసు తక్కువలో మంచి యవ్వనంలో రావాలి. దేవుని రాజ్యాన్ని విస్తరింప చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడకి చెప్పాలి హల్లెలూయా.
అందుకనే మీ పిల్లల సేవకి ఇవ్వాలి. మగ పిల్లలైన ఆడపిల్లలైన మినిస్ట్రీ విస్తరించాలి. నశించే వారు రక్షించబడాలి అంటే మీ పిల్లలు మీ దగ్గర, మీ భక్తి మీ నీతి మీ దగ్గర, మీరు గడ్డిలోనే ఉంటే ఎదగలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ మనసు నీ మీద పడితే నువ్వు దేశాన్ని, నీవు సంఘాన్ని, లోకాన్ని, పాపాన్ని ఏలుబడి చేస్తావు. ఎందుకంటే యేసు వలె నిన్ను మారుస్తాడు నా దేవుడు. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 2వ వాక్యం చదువు. మ్ 32:2 త్వరగా. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు సినుకుల వలెను, పచ్చిక మీద కురియు వానవలెను నేను యెహోవాను ప్రకటించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకెళ్ళి చూడాలి. ఏ మనసు పడాలి మన మీద చెప్పాలి. ఉపదేశమనే నాకెళ్ళి ఉపదేశమనే నాకెళ్ళి చూడాలి అందరూ. నాకెళ్ళి ఉపదేశమనే అంటే ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటండి? ఉపదేశం అంటే మనల్ని ఏమనుకుంటా అంటే చర్చికి రావడం, బాప్తిసం పొందడం అయిపోయింది, ఇంకా నుంచి వాక్యం వినుకుంటా పాటలు పాడుకుంటా పోవడమే అనుకుంటారు. కాదు. ఉపదేశం అనే మంచు నీ మీద పడాలి. ఈ ఉపదేశం అనే మంచు నీ మీద పడకపోతే నువ్వు లేత గడ్డి వలె మారలేవు. అలా పడాలి అంటే నా దేవుని ఉపదేశం మంచు వలె పడాలి, కానీ వర్షం వలె పడకూడదు. వర్షము గడ్డి మీద పడుతుంది. రివర్స్ ఏంటో తెలుసా? మంచే వర్షం వలె ఉపదేశం వస్తుంది. ఉపదేశం అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ మారు మనసు పొందడం. నాకెళ్ళి అనండి. మారు మనసు పొందడం, మారు మనసుకు తగిన బాప్తిసం పొందాలి. అంటే బాప్తిసం ఎవరితోనంటే వాళ్ళతో పొందకూడదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో యేసయ్య చేత పంపబడిన ఆ శిశువుల చేత పొందాలి. దానిని పరలోకం అంగీకరిస్తుంది. అంతేగాని ఎక్కడెక్కడో బాప్తిస్తాలు పొంది నువ్వు వస్తున్న మందిరానికి వచ్చి బల్లదిని నువ్వు ఒకవేళ ఈ యొక్క స్నేహంలో, ఒకవేళ ఈ సహవాసంలో ఉన్నా నీ బాప్తిసం సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. బాప్తిసం పొందేటప్పుడు కూడా ఆ నియమాన్ని యేసు ప్రభువు చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళుడి, సర్వ ప్రజలకు స్వార్థ చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చి నేను ఏ సంగతులు వారికి చెప్పానో వారికి చెప్పి వారిని నాకు శిష్యులుగా మార్చండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం పొందాలి. మూడవది, మూర్ఖుల ఈ తరం వారికి వేరై జీవించాలి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలి. నాకెళ్ళి చూడాలి. పురుషులు ఏం పొందాలి అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీవు పొందాలి. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అంటే ఆ పరిశుద్ధాత్మ వస్తే నీ నోట్లో అన్య భాషలు వస్తాయి. అంటే బూతులు కాదు, ఏంటేవి బూతులు కాదు. అంటే భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడతా. ఇంతవరకు నీవు మనుషులతో మాట్లాడే నీవు ఇక దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తావు. దేవుడు నీతో ముఖాముఖిగా ఆయనతో నువ్వు మాట్లాడగలుగుతావు. అందుకనే మారు మనసు ఉండాలి, బాప్తిసం ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంటే కనిపెట్టి దేవుని సన్నిధిలో యేసు ప్రభువులే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అంటే శనివారం రావాలి. అందరూ అనండి, శనివారము రావాలి. వచ్చి ఇక్కడ ఏం చేయాలి? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుంటే పరిశుద్ధాత్మను దేవుడు నీలోకి పంపిస్తాడు. నువ్వు పరిశుద్ధురాలు అయిపోతావు. ఏమైపోతావు? బాప్తిసం పొంది పరిశుద్ధ తర్వాత ఏర్పాటు జీవితం చెయ్యాలి. ఏం చేయాలి? ఏర్పాటు అంటే
ఎవరిలో కలవకుండా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఆత్మ విరోధమైన దుష్ట కార్యాలను దూరపరుచుకొని వాక్యానికి నువ్వు అంటుకట్టబడి అపోస్తులతో నీవు నడవాలి. ఆమేన్. మనకు హాస్పిటల్ వద్దు, వైద్యం వద్దు, యేసు చాలు. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా. సంఘము దైవిక స్వస్థత మీద ఆధారపడాలి. తర్వాత పరిపూర్ణమైన సింహాసనం ఎక్కాలి. ఆమేన్. అప్పుడు నాకెళ్ళి చూడండి, ఒకవేళ మీరు చనిపోయినాకేమంటారో తెలుసా? చనిపోయినాక ఎవరు ఎక్కడ పోతారో, దానియలు పాస్టర్ ఇంతసేపు చెప్పావు, ఎక్కడ పోతారో ఏమి తెలుసు నాయన, ముక్కులో దూది పెట్టి 2 కాళ్ళకు కట్టి నువ్వు వచ్చి పాట పాడి ప్రార్థన చేసి దాంట్లో పెడతావు. ఎవడెక్కడ పోతాడు ఎవడికి తెలుసు? ఈ పాస్టర్లు ఊరికి చెప్తుంటారు, అడుగో దేవుడు వచ్చా, ఇదిగో బూర ఉదయ, ఇదిగో నువ్వు లేస్తావని. ఎవడు లేస్తాడండి? ఎవడు నీతిమంతుడు ఉన్నాడు? నిజమే వాళ్ళు చెప్పింది వాస్తవం. క్రైస్తవులు ఎవడు లేవడు. క్రైస్తవులు ఎవరు? నాకెళ్ళి చెప్పాలి. క్రైస్తవులు ఎవరు లేవరు. మేము చూడు, ఎవరు చనిపోయినా వెంటనే బైబిల్ తీసి దుఃఖపడకూడదు, మీరు నిద్రిస్తున్నారు, ప్రభు వచ్చినప్పుడు పెట్టుకొని వస్తాడు, ఎంట పెట్టుకొని వస్తాడు, నువ్వు కూడా చూస్తావు, అసలు ఆయన నిన్ను కలుసుకుంటాడు, మీ ఇద్దరే పరలోకంలో యుగాయుగాల పార్కులో తిరుగుతుంటారు. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలు ఈ పాస్టర్ చెప్పేవన్నీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం చెప్తా చూడు, ఒకవేళ ప్రెసిడెంట్లైనా సరే, ప్రకటించే నేనైనా, వింటున్న మీరందరైనా, ఎవడైనా సరే, సచ్చిన శవం మీద కూడా మనసు ఉండాలి. సభలు కొడు గట్టిగా. సచ్చిన శవం మీద ఈ మనసు కురిస్తేనే వాడు లేస్తాడు. ఈ ఉపదేశం అనే మనసు, ఉపదేశం అనే వర్షం నీ మీద కుమ్మరించి ఒకవేళ నువ్వు కుళ్ళిపోవచ్చు, కానీ నీ మీద ఉన్న మనసు నిన్ను కుళ్ళు పట్టనీయదు, నీ ఎముకలను ఇరగనీయదు, నిన్ను పాతాళంలో అది ఇడిచిపెట్టదు. అది సవాలిది. నీ ప్రాణ శవం మీద, శరీరం మీద కూడా మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మనసు ఉండాలి మన మీద. ఇప్పుడంటే ఉపదేశము వర్షం వలె గడ్డి మీద కురిగినట్టుగా మనందరి మీద ఆ మంచు కురిస్తే, ఈ మంచు మనల్ని ఏం చేస్తుందంటే మన ప్రాణ శరీరాన్ని పాతాళంలో విడిచిపెట్టి కుళ్ళిపోనీయక నరకాగ్నిలో పడకుండా యేసు వచ్చినప్పుడు ఆయన శవములు సజీవముగా మారుతాయి. గడ్డిగొట్ట ప్రైజ్ ది లార్డ్. గడి చెప్పాలి హల్లెలూయా. ఓన్లీ శరీర ప్రాణం, ఆత్మలోనే కాదు. కావాలంటే ఆ వాక్యాన్ని చదువుకో, ఆ వాక్యాన్ని చదువుకో. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యం చదువు. త్వరగా చదువు, త్వరగా. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములవును. మట్టిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి, మీ మనసు ప్రకాశమైన మనసుగా పరలోకములో ప్రకాశించును. గట్టి గొట్టు సచ్చినలో లాగున్నా. మీ ఒక్కొక్కరి మీద ఉండాల్సింది తెల్ల డ్రెస్సులు, బైబిళ్ళు, బాప్తిసాలు కాదు. ప్రతి శరీర ప్రాణంలో ఈ మనసుని శవాలలో కూడా ఉండాలి. కావాలంటే ఇంటికి వెళ్ళి చదువు. వారి శవములు సజీవములుగా మారును. ఆ మట్టిలో పడి ఉన్న వారులారా మీరు మేలుకొని ఉత్సహించుడి, మంచు ప్రకాశమానమైన మంచు మీలో ఉన్న పేతలని సజీవులుగా ఆ మంచు మారుస్తుంది. ఆమేన్. ఇది నాకెళ్ళి ఎవరైనా సరే ఈ మనసు మీ మీద లేకుంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఎవడు లేవడు ఎన్ని ప్రసంగాలు చేసి, నువ్వు ఎన్ని వాయిద్యాలు వాయించు, నేను ఎంత ప్రసంగం చేయి, నువ్వు సమస్తను కట్టు, ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా సరే, ఖచ్చితంగా ఈ మనసు నీ మీద కురిసి ఉండాలి.
నువ్వు సచ్చినా కూడా ఈ మనసు ఉండాలి. ఈ మనసు నీ ప్రాణ ఆత్మను శరీరాన్ని కుళ్ళు పట్టకుండా అది మట్టిలో సజీవంగా బంధిస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు సజీవముగా లేస్తారు. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైందా మనసు ఎందుకు గురవాళ్ళు? ఎందుకు గురవాళ్ళు అర్థమైందా? అర్థమవుతుందా? మీరు అట్లాగే నామకార్థంగా ఏదో మూఢనమ్మకాల్లో తెలిసి తెలియక మీరు ఒకవేళ ఆర్డినరీగా ఆదివార భక్తుల్లాగా వచ్చారనుకో, మీరు ఎలాంటి పేర్లు పెట్టినా, ఎన్ని రొట్టెలు తిన్నా, ఎంత వాక్యం విన్నా, మీ ఎముకలకు ఈ జీవం లేదనుకో, మీ శరీరంలో మనసు లేదు, పరిశుద్ధత లేదనుకో, ఎవడు ప్రభుని ఎదుర్కోలేడు. ప్రభుని ఎవరు? వారు సజీవులుగా ఎవరు మారలేరు. సంఘాలలో ఉండి అంత్యక్రీస్తు చేతిలో పడి ఖడ్గం చేత నరకబడతారు. అందుకనే ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీలో వర్షం వలె మంచును దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద ఉన్న ద్వేషము, కోపాన్ని తొలగించి నీతో స్నేహం చేసి ఆయన అంటున్నాడు, చెట్టుకు మంచున్నట్టుగా ఇక మీదట నేను అతనికి ఉంటాను. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు, సజీవుడనై తిరిగి లేచి ఉన్నాను. సవాలు కొట్టు గట్టిగా. అందుకనే మీ మీద ఉన్న కోపాగ్ని దేవుడు తీసివేస్తానంటున్నాడు. మళ్ళా మీ స్నేహం చేస్తానంటున్నాడు. ఇక మిమ్మల్ని గద్దించి కోపపడి నాశనం చేయకుండా మంచు వలె నీతో ఉంటాను అని కోరుకుంటున్నాడు ఆయన. ఆమేన్. మరి నీ మీద మనసు ఉండాలనా లేదా? చెప్పలేడు. మనసు ఉండాలనా లేదా? ఉండాలనా లేదా అంటే మనసు, కొందరు అంటారు కురుసుకో నా మీద గురు, నా మీద గురు, నాకు మాత్రం నీ మీద మనసు లేదు. ఏమంటారు? నాకు మాత్రం నీ మీద మనసు లేదు. చాలామంది యేసు ప్రభు ఇష్టం లేకుండానే చర్చికి వస్తారు తెలుసా? ఏ బలవంతానో, ఏ బైక్ కొనిస్తానంటేనో, అటు దాకా రమ్మంటేనో, అమ్మాయిని ప్రేమించో, ఎటనో ఇక్కడికి వస్తాడు, కానీ మనసుండి రారు చాలామంది. ఒక్కోసారి ఇక్కడ ఇదే మందిరంలోనే గంటల తరబడి ప్రార్థించేవారు. సూర్యుడు తిరిగేవాడు కానీ ఇక్కడి నుంచి లేచేవాడిని. గంటలు ఆయనతో మాట్లాడుతుంటే, ఆయన విషయాలు చెప్తుంటే, ఆ హృదయం నిండుతుంటే, ఆత్మ మైండ్తో గేమ్ ఆడుతుంటే, మైండ్ వెలుగుతుంటే, ఆ హృదయం అంతా ద్రాక్షవల్లిగా మారిపోయింది. హృదయం గుత్తులు ద్రాక్ష రసంతో ఉండేది. మైండ్ అంతా వజ్రాల వల్ల మెరుస్తూ ఉండేది. ఒక గంట ప్రార్థించరు, అరగంట మోకాలు లేరు. నువ్వు గిన్న నా ప్రభుతో చేయి పట్టి స్నేహం చేసి చూడు. అందుకే అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో, అది ఎవరి మీద? ఏ పర్వతం మీద? అహరోను గడ్డ మీద కాదు, అక్కడ రాయబడింది హెర్మోను కొండ మీద కురిసిన మంచు వలె అంగి అంచుల వరకు దిగుతుందంట. సవాలు కొట్టు గట్టిగా. ఎక్కడి నుంచి దిగుతుంది? అంగి పైనుంచి అంగి అంచుల వరకు దిగుతుందంట. అభిషేకం, ఆ ఆశీర్వాదం. మనాళ్ళు అంటారు, నేను ఎవరితో ఉన్నా స్నేహంగా ఇబ్బంది లేదు, కానీ దేవునితో మాత్రం స్నేహంగా ఉంటానంటారు చాలామంది. అనే ఒక భయంకరమైన మాట ఇది. అంటే లేకుంటే లాజిక్, ఎవరితో మాకు అవసరం లే, నేను దేవునితో నేను ఫుల్గా ఉంటానంటే, దేవుడు ఏమంటాడో తెలుసా? నీవు నాతో ఫుల్గా చెయ్యాలి అంటే, నేను పైనుంచి హెర్మోన్ మనసు వలె నీ మీదకి దిగాలి అంటే, ముందు నీ సహోదరిని ప్రేమించాలి, ముందు నీ శత్రువుని స్నేహించాలి, నీ శత్రువుకు నీ వస్త్రాన్ని ఇవ్వాలి. నిన్ను ప్రేమించినట్టుగా నీ ప్రక్కలో మనిషిని కూడా, నీ శత్రువును ప్రేమించినప్పుడే నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తావు. నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రేమ మోసం, నీ స్నేహం మోసం, నువ్వు అబద్ధికుడివి. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావు. ఈ యొక్క
మంచు కొండవలే నీలోకి వస్తున్నాడు ఆయన అంటే అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ నీ శత్రువుని, ఫస్ట్ నీ ప్రక్కల వారిని, తోటి వారిని స్నేహించి ప్రేమించడమే యేసయ్యను నువ్వు ప్రేమించినట్లు. ఆమేన్. యేసయ్య చూడండి, మొదట పాపిని మనల్ని ప్రేమించాడు, మనల్ని తీసుకొని పాపాన్ని తీసి తండ్రి అయిన దేవునితో సమాధానపరిచాడు. మనల్ని ప్రేమించకుండా తండ్రి ప్రేమించలే, మనల్ని ప్రేమ చూపకుండా తండ్రి సింహాసనం ఇవ్వలే. మనల్ని దేవుడు ఆ కుమారుడు మనల్ని ఘనపరిచి మనల్ని పవిత్రపరిచి పాప కట్లు తెంచకుండా యేసయ్యను మహిమపరచలే పైన తండ్రి. ముందు పంపిన నీ సహోదరులను చేస్తేనే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం అన్నాడు. అందుకని చూడండి, ప్రసంగంలో ఏమంటాడో తెలుసా? నేనుండు స్థలములోనే మీరు ఉండాలి. చబలు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థమైందా? పాస్టర్ని ప్రేమిస్తున్నా, పాస్టర్లను ప్రేమిస్తున్నా, వాళ్ళని ఇష్టపడుతున్నా, వాళ్ళంటే నాకు ఇష్టం, సంఘం అంటే ఇష్టం, ఆరాధన, అవి కాదు. ఫస్ట్ నువ్వు యేసయ్యను స్నేహం చేయాలి. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఏ కొండ అది? సియోను కొండ కాదు, అది తిక్కల మహా నిద్రపోతున్నావు. హెర్మోను కొండ మీదకి దిగి వచ్చిన మంచు వలె ఆయన నీకు కిందికి దిగి వస్తాడంట నిలువెల్ల. నువ్వు శత్రులను ప్రేమించు, కొట్టినోళ్ళని ప్రేమించు, వాళ్ళని క్షమించు, నీ భార్యను ప్రేమించు. ఒకడంటాడు అందరినీ ప్రేమిస్తా కానీ దాన్ని ప్రేమించని అంటాడు. అందరినీ ప్రేమించిన లాభం ఏముందిరా దరిద్రుడా? కాదు, మొత్తం గిదులున్నంత ప్రేమించి ఉన్న పొట్టి దాన్ని ప్రేమించకపోతే ఎట్టా? కొంతమంది ఉంటారు, ఏమన్నా తెలుసా, ఎవరినైనా క్షమించను కానీ నా భర్తను క్షమించను అంటారు. ఎవరినైనా క్షమించి ఏం ఫలం? అసలు నీ వాడినే కదా క్షమించాల్సింది. కొందరు అంటారు దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, లవ్ అంటారు. మరి నీ పిల్లలంటే వాళ్ళ నరికి పోగు పెడతా, వాళ్ళని నరికి పోగు పెట్టి యేసుప్రభుని ఇష్టపడవంటే నువ్వు ఎంత మెంటల్ దానివి? ముందు వాళ్ళని ప్రేమించు. ఆమేన్. వాళ్ళతో ఐక్యంగా ఉండు. ఇప్పుడు చూడు, మిమ్మల్ని ఐక్యంగా ఉండమంటే దూరంగా నుంచి కరోనా వచ్చినట్టు సెకండ్ తీసుకుంటారు కానీ మనసు కలవదు. కలుస్తుందా? మళ్ళీ పైసలాడు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటుంటారు కానీ హృదయం మండుతుంటుంది, హృదయంలో యుద్ధం జరుగుతుంటుంది, హృదయంలో పగ పెరుగుతుంటుంది, హృదయంలో విశ్వాసులకి మంచి అనుభూతి మాంసం కాడ తెలుస్తుందని అంత మాంసం పెడితే గొడవ ఉంటుంది చూడు, ప్లేట్లో నెత్తిన కొట్టుకోవడమే, వరుసకు కూడా వారు. ఎవరన్నా మీరు యేసుప్రభువుని ప్రేమిస్తున్నారంటే 2025లో నిజంగా నీ శత్రువును ప్రేమించినప్పుడే నువ్వు ఆయన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రేమించినట్టుగా నీ అభిషేకపు ఆశీర్వాదమే సాక్ష్యం చెప్తాది. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా. అంటే నచ్చిన వాళ్ళను ప్రేమించి క్షమించడం వేరు, కొట్టినోని తిట్టినోని కీడు చేసినోని ప్రేమించాలి. ఇదిలా ఎవరిని ప్రేమించాలి? నాకెళ్ళి చూడండి, మీరు మమ్మల్ని ప్రేమించాలి, మేము మిమ్మల్ని మాట్లాడాలి, మేము మిమ్మల్ని ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా సేవని? చెప్పలేం. మన ఇద్దరి మధ్య గోడలు ద్వేషాలు ఉండకూడదు. కొన్నిసార్లు సేవకులకి మహా యుద్ధం పడుతుంది. అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం. ఈ మధ్య ఎదురుగా వచ్చి కత్తులతో కొట్టుకోవట్లే, అణుబాంబులు ఎత్తున్నారు. అంటే పైన వాడడం ఇంటిని నాశనం చేయడం, మళ్ళీ వచ్చి దిగడం. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. అది మోరియన్ కొండ మీద నుంచి దిగిన మంచు వలె ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పానా, మీలో ఎవడైనా సరే అభిషేకం లేకుండా మీరు మార్పు చెందలేరు. మళ్ళీ ఈ వాక్యాన్ని ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. మీరు లేచి నిలబడనగా నిలబడాలి. ఒక చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడమైన మా తండ్రి, ఆశ్చర్యకరుడమైన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థానపు దినమున ఆత్మస్వరూపి అదృశ్య దేవునిగా మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందులకై స్తోత్రం. మీ దాసుని మా మధ్యలోకి తీసుకుని వచ్చి కూడి వచ్చిన మా అందరితో ప్రభువా
మీ దాసుని నోట మీ మాటలు ఉంచి తండ్రి, మీ తేట తెల్లనిటువంటి నాయన మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభువా మీరు మాకు అందించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ అంత్య దినములలో, అపాయకరమైన దినాలలో మేము జీవిస్తూ ఉంటుండగా తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా, మీ దాసుని నోట కొన్ని హెచ్చరికలతో కూడినటువంటి మాటలు మాకు తెలియచేశారు తండ్రి. సంఘం అనే సహవాసములో తండ్రి మేము ఏ విధముగా నడుచుకునవలెను, అపోస్తుల బోధలో నాయన అపోస్తులు వేసిన పునాదుల మీద మేము ఎలా కట్టబడి ఎలా నడిపించబడుతున్నామో తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మేము ఎలా నడిపించబడాలో, ఎలా నిలిచి ఉండాలో, ఎలా మేము నాయన మీ సన్నిధిలో సాగిపోవాలో మీరు మాకు తెలియచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవా, ఇదిగో మీరు చెప్పిన మాటలను బట్టి మేమంతా కూడా నాయన యోగ్యమైన మనసుతో నీ మాటలు అంగీకరించి నా తండ్రి నీ మాటల మకరందంలో ఉన్న శ్రేష్టతను మేము అనుభవించి నీ మాటల మా ఆజ్ఞల మార్గంలో మేము నడిపించబడేటట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాను. నా తండ్రి, చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా నేను అతనికి తోడై ఉందునని మీ లేఖనం సెలవించినట్లుగా మాకు తోడై ఉండాలని, మంచు వలె మా మీదికి రావాలని, మంచు వలె మా మీద నాయన మీ వర్షాన్ని కురిపించాలని ప్రభువా మీకు స్తోత్రం. మీరు మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. గత సంవత్సరాలు, దినాలు ఎన్నో సందర్భాలలో ఎండిపోయిన స్థితి, సువాసన లేని స్థితి, సౌందర్యం లేని స్థితి, విశ్వాసఘాతకులుగా మార్చబడి మీ ఉగ్రతకు గురి అయిపోతూ ఎన్నో భయానకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నీ బిడ్డలతో నాయన మీరు ముచ్చటించి మాట్లాడినందుకై స్తోత్రం నాయన. ఏ ఒక్కరు నీ కోపాగ్నికి గురి కాకుండా, నీ ఉగ్రతకు గురి కాకుండా ప్రభువా నాయనా నీ మహదైశ్వర్యమును ఒక్కొక్కరి మీద మీరు కనపరిచి దీర్ఘశాంతమును మీరు చూపించి ప్రభువా ఒక్కొక్కరి జీవితంలో మీ ఆత్మ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి మీకు స్తోత్రం. నీ మంచును కురిపించమని వేడుకొనుచున్నాను నాయన. ఒక్కొక్కరు మారు మనసు పొంది తమను తాము సరి చేసుకొని నూతన పరుచుకొని ప్రభువా విశాలమైన హృదయముతో తండ్రి మీకు స్తోత్రము నాయన మీ సన్నిధిలో సాగిపోనట్లు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఇస్సాకు యాకోబును దీవించినట్లుగా ప్రభువా భూమి సారము కలిగి ఉండి ధాన్య ద్రాక్షారసములను అందిస్తుందని మీరు సెలవిచ్చినట్లుగా నిజమే తండ్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ నాయన సౌందర్యమును, సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును ప్రభువా ఆ సమృద్ధిని నీ బిడ్డలు అనుభవించినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను నాయన. ఎవరు ఏ స్థితిలో నీ సన్నిధిలో కనిపెట్టి నాయన ప్రార్థించుకుంటున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత దీవెన నీ బిడ్డలు అనుభవించినట్లుగా మీరు సహాయం చేయండి. దరిద్రత, శాపం, పేదరికం అంతా కూడా తొలగిపోవాలి యేసు నామములో. అద్భుతమైన సహాయం దయచేయండి నాయన. నా తండ్రి మీకు స్తోత్రమయ్యా. నీ బిడ్డల జీవితాల్లో నాయన ఇంకా రాబోతున్న దినాల్లో అనేకులకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మాకు ఉపదేశాన్ని మీరు ఇచ్చారు తండ్రి మీకు స్తోత్రం నాయన. ఆ ఉపదేశాన్ని మేము అవలంబించు ఉపదేశ క్రమంలో మేము నడిపించబడుతూ నా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో మా కొరకు తండ్రి మంచు వలె నాయన ఉన్నతమైనటువంటి ప్రకాశమానమైనటువంటి మంచు వలె మా మీద మీరు ప్రకాశించాలని కోరుకున్నారు నాయన. మీరు మా మీద మంచు వలె ప్రకాశించినప్పుడు తండ్రి మేము మీ కొరకు ప్రకాశించినట్లుగా, అన్ని జనులకు మాదిరికరముగా, అనేకులకు మార్గదర్శకులుగా మేము మార్చబడినట్లు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి మీకు స్తోత్రం నాయన. నీ వాక్యము మంచు వలె మాకు అందించినందుకై మీకు స్తోత్రం అయ్యా. ఆ వాక్యమును మేము పెడచెవిన పెట్టకుండా తండ్రి వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకొని నూతన పరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే మనసును మా అందరికీ దయచేయమని వేడుకొనుచున్నా నా తండ్రి మీకు స్తోత్రాలు. మీరు త్వరగా రాబోతున్నారు తండ్రి. మేము నాయన ఇదిగో తండ్రి నీ స్తోత్రాలు మీ సన్నిధిలో అంతము వరకు మాకు ఇచ్చిన భక్తిని, విశ్వాసమును, ప్రార్థన జీవితమును నాయన మీకు ఇచ్చినటువంటి నాయన పరిశుద్ధతను, ఉన్నతమైన అభిషేకమును మేము కాపాడుకొని నాయన గురి యొద్దకే పరిగెత్తుటకు మాకు కావలసిన శక్తి, సహాయాన్ని మీరు మాకు అందించమని వేడుకొంచు. ఎక్కడ ఈ లోక మాలిన్యం అంటకుండా తండ్రి తప్పిపోకుండా, దిగజారిపోకుండా, బలహీనులము కాకుండా మమ్మల్ని బలపరచమని వేడుకొనుచున్నాను. మాలో ఉన్న లోపాలన్నీ మీరు సరిచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మమ్మల్ని క్షమించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ బిడ్డల కుటుంబాలను క్షమించమని వేడుకొనుచున్నాను తండ్రి మీకు స్తోత్రం. మీరు క్షమించకపోతే ఎవరు క్షమించలేరు తండ్రి. నీ కోపాగ్నికి గురి కాకుండా మంచు వలె ఒక్కొక్కరి కుటుంబం మీద మీరు నాయన మంచును కురిపించమని వేడుకొనుచున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో మంచు కురవాలి నాయన. మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకొనుచున్నాం. వాక్య విత్తన మీద ఆస్తుని ఇంకను మీరు బలపరిచి అభిషేకించి మీరు వాడుకోండి తండ్రి. అడుగు పెట్టిన ప్రతి చోట మీరు స్వాస్థ్యముగా అనుగ్రహిస్తున్నారు. మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆత్మబలం ఇచ్చి ఇంకా అనేక జనములకు, జాతులకు దీవెనకరంగా మార్చండి. అనేకులకు ఆశీర్వాదకరముగా తండ్రి మీ రాజ్యం కొరకు గుంపు జనాంగమును సిద్ధపరిచే నాయన సేవకులుగా మీరు మార్చుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. విత్తిన మాటలన్నీ మా హృదయంలో స్థిరపరచండి. నూతన కార్యాలు ప్రారంభించండి. నూతన కృపలతో మమ్మల్ని కప్పండి స్వామి మీకు స్తోత్ర.
మీరు త్వరగా రాబోతున్నారు నాయన. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నూతన పరుచుకొని మీ రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపడినట్లు సహాయం చేసి మహిమను పొందమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సమాధాన సన్నిధి చేరికుడి వచ్చిన సంఘానికి దూరాన సమీపాన స్థానికంగా చుట్టూ బ్రాంచుల నుంచి వచ్చిన వారికి ప్రాముఖ్యంగా ఇక్కడ సేవ చేసే సేవకురాళ్ళకి సేవకులకి సదా దేవుని కృప తోడై చెట్టుకు మంచున్నట్టుగా ఈ పరిచర్య అంతటికి దేవుడు తోడై సియోనులో నుంచి ఆశీర్వదించునుగాక. సభలు కొట్టి దేవుని స్తుతించుతాం.